ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యం వహించలే. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వారి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రైతులు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నిలదీస్తున్నప్పుడు భరించలేక ఇళ్లకెళ్లి బయటికి వెళ్లే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులది, కార్యకర్తలది. ఏమనంటే మేము విమర్శిస్తే దానికి కౌంటర్ ఇస్తారు. మళ్ళా ఇలా కొనేది కేంద్ర ప్రభుత్వం, కొనుగోలు చేయాల్సింది మీరు, డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. కానీ ఇప్పటికైనా కూడా మీరు నెలాఖరులోగా చేస్తున్నారు. సో ఆ మాట కన్నా కట్టుబడి ఉండండి. తడిసిన ధాన్యాన్ని ఇలాంటి కోతలు లేకుండా మీరు వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనాలి. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కుంటి సాకులు చెప్పి రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడతారన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వెంటనే అన్ని ఐక్యపించడం, యుద్ధ ప్రతిపాదన కొనుగోలు వెంటనే ప్రారంభించాలని చెప్పి, కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ముఖ్యంగా మీకు మార్కెట్ సంబంధించి ఈఎం ఫోన్ ఎత్తులేడు, ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి ఇవాళ మార్కెట్ యార్డ్ లో రైతులంతా చెప్తున్నారు. ఇలాంటి ఉన్నతాధికారులు మీ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఎంపీ కూడా సో ఏమన్నా సమీక్షిస్తారా? తప్పకుండా పొద్దునే అధికారులతో మాట్లాడినాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, వాళ్ళ చేతిలో ఏమిటో అధికారులు వాళ్ళ చేతుల్లో చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? వాళ్ళ అధికారులు కూడా డ్యూటీలు చేయలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల. రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనే క్లారిటీ లేదు. ఒక మంత్రి క్షమాపణ చెప్పాడు, ఇంకో మంత్రి 80% అయిపోయింది అంటున్నాడు, ఇంకో మంత్రి నిరాకరణ చేస్తా అంటున్నారు. సార్, ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం వచ్చింది అనేది ఒకటి చెప్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కేంద్రం రైస్ కొనమని చెప్తుంది అంటున్నారు. మీరేమో మొత్తం కొంటాం గన్ని బ్యాగుల కంటే అని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రామని చెప్పండి, కేంద్రం కొంటలేదు, కేంద్రం ఇంతవరకు ఏం సాయం చేయలేదు, లేఖ రామని చెప్పండి, రామని చెప్పండి. కొనేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు కేవలం మధ్యవర్తిత్వం అయితే మాత్రమే వహించాలి. వీళ్ళు బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. రైలు పట్టాలు పీకేయండి, సింగరేణి భవనాలను ఆఫీసులను తగలబెట్టండి అని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు వాళ్ళ అంతర్గత సమావేశంలో. అది వైరల్ అంటే మిలిటెంట్ గ్రూప్ గా మారాలని చెప్పేసి వ్యాఖ్యలు చేసినట్టు. పైసలు వస్తాయి. ఇప్పుడు నేత వినలేదు, మీరు నేత వినలేదు, మీరు అన్నట్టు చెప్తున్నాను నేను. అంటే ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా కూడా విధ్వంసాలు చేసే విధంగా వాటికి ఆస్కారం ఇవ్వద్దు. సరే, పాపం వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. వాళ్ళు ఏదేది చేప ఒడ్డునవాడి కొట్టుకుంటూ మాట కొట్టుకుంటారు. వాళ్ళు కబ్జాలు లేవు, వాళ్ళకు కమిషన్ లేవు, పైసల కోసం విలువలు ఆడుతున్నారు. వాళ్ళు దానికోసం పైసలు వాళ్ళ ఆలోచన చేయాలా, పైసలు వసూలు చేయడానికి ఉద్యమాలు చేయండి అన్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు పైసలు వసూలు చేయడానికి కమిషన్ల కోసం మీరు రైలు పట్టాలు తలగబెట్టండి, ఆఫీసు తలగబెట్టండి అంటే ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధ్వంసాన్ని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదు. సరే, నేత వినలేదు. ఒకవేళ అట్లా అంటే మాత్రం 100% తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం నిలయాల్సిందే, ప్రభుత్వం యొక్క చర్యలు ఎండగట్టాల్సిందే. ఈ మూర్ఖతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ప్రజల నడ్డి విరుస్తున్నది, ప్రజలు ఇబ్బంది పడుతున్నది. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాలి తప్ప కాలబెట్టండి, తన్నండి, కొట్టండి అనేటువంటి వాతావరణం మంచిది కాదు. ఇది అందరూ కూడా ఖండించాల్సిన అవసరం. సార్, నానో యూరియాకి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నారు. మరోవైపు అసలు బఫర్ స్టాక్ లేదు అనేటువంటి అంశంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం ఇవ్వలేదు అనేది చెప్తున్నారు. ప్రతిసారి ఏదొచ్చినా కేంద్రం మీద నెట్టడము గతంలో బీఆర్ఎస్ గది చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం గది చేస్తున్నది. వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం మీద నెడుతున్నారు. యూరియా కొరత అంటారు, లోడ్లు బ్లాక్ తరలిస్తారు. కాబట్టి వాళ్ళ చాతకంతనాన్ని కేంద్రం నెట్టడం వీళ్ళకి అలవాటుగా మారింది. రైతులకు, తెలంగాణ సమాజానికి తెలుసు కేంద్రం ఏం చేస్తుంది. ఇవాళ ప్రతి రైతుకు అవగాహన, ఎస్ కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే వహించాల్సి ఉంటుందని చెప్పి ప్రతి రైతు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని అబద్దాలు చెప్పినా మీ అబద్దాలను రైతులు పట్టించుకునే పరిస్థితి లేరు. వాస్తవాలను రైతులకు తెలుసు. ధన్యవాదాలు.